గుడ్ మార్నింగ్ సార్. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నమస్కారం అన్నా. మా బాత్రూమ్ లో నీళ్లు రావడం లేదు. ఆ ట్యాప్ రిపేర్ చేసే వాళ్ళకి ఇద్దరు పంపించినావంటే బాగుంటుంది. ఏంటి సార్, ట్యాప్ రిపేర్ చేయాలి? వారం రోజులు వస్తుంది నీళ్లు పోసుకుని, ఒళ్ళంతా ఒకటే నవ్వులు. నన్ను ఉంటే ఒక ఇద్దరు పంపినా. సార్ మీరేం మాట్లాడుతున్నారు, నాకు అర్థం కదా. అవును, ఎంతమంది ఉంటారు మీరు ఆడ పనిచేసే వాళ్ళు? సార్ ఒక 500 మెంబర్స్ ఉంటారు సార్. అవునా? రేపు కూలీలు తక్కువ మంది వస్తారు నారు నాటే వాళ్ళు. నువ్వు 100 మంది నేను పంపించినావంటే ఎంతో కొంత ఇప్పించేస్తా. నా పేరు చెప్పొద్దు. ఏమే నువ్వు బయటోడా? మనోడే కదా. పంపించే ఒక 100 మందిని, సరేనా? సార్ మేము ఇక్కడికి నారు నాటేదానికో నీళ్లు పోసేదానికో కూలి పని చేసేదానికో ఇంత పెద్ద చదువుకొని ఇక్కడ రాలేదు సార్. నారు నాటుకునే దానికన్నా పీకే పని ఏముంది మీకు అక్కడ? ఏదో పాపం కూలి డబ్బులు ఇప్పిద్దాం అనుకుంటే నువ్వు నన్నే బాగా. సార్ మీరు కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి అంతా మాట్లాడకూడదు సార్. మీకు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి సార్, సాల్వ్ చేస్తాం. ఇప్పుడు సమస్యలు అంటే ఒక పిల్లమా, ఇద్దరు అత్తినా కొడుకులు, ఊర్లో గొడవలన్నీ ఇంటి ముందర తెచ్చిపెట్టేసి సాయంత్రం అయితే ఊర్లో వాళ్ళు ఏపతో కూడా విమానం మోగిచ్చేస్తున్నారు, చిత్తకేసేస్తున్నారు. నొప్పులు ఊళ్ళంతా. రాత్రిలో నీళ్లు పోసుకుంది నిద్ర రాదన్నా. ఏం చేసేది? ఇట్లా సమస్యలు నాకు. మా అమ్మ అప్పుడే చెప్పింది, ఇప్పుడే పెళ్లి ఎందుకు రా అనేసి. నేను ఇంటే కదా టకా టకాని పెళ్లి చేసుకునేనా, పటా పటా నిద్ర కనేనా. ఇప్పుడు తెలుస్తా ఉన్నది ఆ బాధలేందో. ఈ మధ్యన కిడ్నీలో 4 రాళ్లు పడ్డాయి. ఆపరేషన్ కి 1,70,000 అడిగినారు. ఆడ ఏడా తిరిగి 1 లక్ష రూపాయలు పోగేసినా. ఇంకో 70,000 కావాలంట. పెద్దలు చెప్పినారు అప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోమని. వాళ్ళు చెప్పినట్టే చేసిన. వీళ్ళు ఏమంటే ఆపరేషన్ చేయాలంటా ఉంటారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఏం అర్థం కాలేదు. నువ్వు చెప్పినా ఏమన్నా ఇదేమన్నా న్యాయమేనా? నువ్వు ఒక 70,000 అరేంజ్ చేసినావంటే వడ్డీతో కలిపి ఇచ్చేస్తాను. సారీ సార్, నేను జాబ్ లో జాయిన్ అయ్యే 2 వీక్స్ అవుతాను సార్. అయినా మీరు ఇలాంటివన్నీ మమ్మల్ని అడగకూడదు సార్. నువ్వే కదా అడిగిందా నీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పమనే? సార్ నేను మీ పర్సనల్ సమస్యలు అడగలేదు సార్. ఫోన్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్. మొన్నే ఈ మధ్యనే కొత్త సెల్ ఒకటి కొన్నా. మా కొడుకు ముడ్డి కింద వేసుకొని బాగా నిలిపేయాడు. దాన్ని రిపేర్ షాప్ పోయినా 250 రూపాయలు అడిగినాడు. ఆడ కాదనేసి పక్కన 150 చేస్తామంటే ఆడ చేపించిన. మళ్ళీ ఇంటికి వచ్చే కాడికి మళ్ళీ గీతలు పడిపోయినాయ్యా. నువ్వు కొద్దిగా అట్లా టచ్ అట్టుగా రిపేర్ చేపించినావు అంటే నీకు పుణ్యం ఉంటుంది. సార్ మీకు బుర్రందా సార్? విలేజ్ పీపుల్ లా మాట్లాడుతున్నారే. ఫోన్ మేము ఎందుకు రిపేర్ చేస్తాం? ఏం నరస్తున్నావా? ఏం పల్టూరు అంటే కామెడీగా ఉందా? నువ్వే కదా అడిగిందే నీ సమస్య లేదు నీ బాధ లేదని చెప్పి ఇప్పుడు నన్ను తిరగబడుతున్నావా? సారీ సార్. ఎవడియా నీకు ఉద్యోగం ఇచ్చిందా? కొన్ని రమ్మన్నా. క్షమించండి సార్, కొంచెం కూల్ గా మాట్లాడండి సార్, లేకపోతే నా ఉద్యోగం పోతుంది సార్. క్లారిటీగా మాట్లాడు. సారీ సార్, మీ ప్రాబ్లం మేము తెలుసుకోలేకపోతున్నాం. దయచేసి మీ దగ్గరలో ఉన్న మా సర్వీస్ సెంటర్ ని సంప్రదించండి సార్. నిన్న సర్వీస్ చేపించింది. 2 సార్లు వాటర్ వాష్ చేపించి షాంపూ సోపేసి బాగా రుద్దిచ్చి గాలి కూడా కొట్టించింది. ఇప్పుడు తల అని మెరస్తా ఉన్నది. సార్ సిమ్ వాటర్ వాష్ చేయడం గాలి కొట్టడం సార్. నేను చెప్పింది నా బైక్ గురించి సార్. నేను చెప్పింది మా సిమ్ సర్వీస్ సెంటర్ గురించి సార్. సిమ్ సర్వీస్ చేస్తారా? అదేటా? మీ సిమ్ లో ఏదైనా నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్. సిమ్లనా? సిమ్లో ఏం ప్రాబ్లం ఇప్పుడు దాకా. ఏదైనా ఉంటే నీకే చెప్తాలే. ఏంది సార్ ఇంతసేపు ఏం ప్రాబ్లం లేకుండా నాకు ఫోన్ చేసి మాట్లాడారా? నేనేం పాపం చేశాను సార్? అట్లా గుర్రెలు మెప్పుకుంటా వచ్చిన టైం పాస్ కాల ఫోన్ చేశాను. అమ్మ ఎత్తనుకున్నాను, నువ్వు ఫోన్ ఎత్తినావు. నా దరిద్రానికి సన్యాసి రాసుకుంటే ఏం వస్తుంది? ఆ బూడిదే. అదే ఇప్పుడు జరిగింది. ఇంకేమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా సార్? ఇప్పుడు తిరుపతి పోవాలా? ఎన్నో నెంబర్ బస్ ఎక్కాలంటావు సార్? ఇంకా ఆపండి సార్. అవునా? రేపు నారు నాటే వాళ్ళు తక్కువ మంది వస్తున్నారు. కూలోళ్ళు ఎందుకు వచ్చారు? నారు నాటే కూలీలు. సిమ్ పేపర్. అవునా? రేపు కూలోళ్ళు తక్కువ మంది వస్తున్నారు.